ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 6 ఓటముల తర్వాత విజయం సాధించింది. శనివారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడితే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. 14 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శతకంతో చెలరేగాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ అర్ధశతకంతో మెరిశాడు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా మిగిలాయి. ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. రేపు ముంబైతో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితమే పంజాబ్ భవితవ్యాన్ని తేల్చనుంది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితేనే పంజాబ్‌కు అవకాశాలుంటాయి. ఒకవేళ రాజస్థాన్ నెగ్గితే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. అప్పుడు పంజాబ్ ఇంటి ముఖం పడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.